హాయ్ హలో వివర్స్, ఈ వీడియోలో మనం వాటర్ బాటిల్ క్లీనింగ్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి. చూసారు కదండి, లోపల వాటర్ బాటిల్కి ఫంగస్ వచ్చింది మొత్తం. ఇక్కడ అక్కడ మొత్తం సైడ్లకి మొత్తం వచ్చిందండి. చాలా రోజుల నుంచి క్లీన్ చేద్దాం అనుకుంటున్నానండి. 2 వీక్స్ అవుతుంది, మర్చిపోతున్నా. సో ఇప్పుడు వాటర్ బాటిల్ ఎలా క్లీన్ చేద్దామో తెలుసుకుందాం ఈ వీడియోలో. చాలామంది చాలా రకాలుగా చేస్తారు, కానీ క్లీన్ చేస్తారు. కానీ మనం ఇప్పుడు ఒకే ఒక ఇంగ్రీడియంట్తో వాటర్ బాటిల్ని ఎలా క్లీన్ చేసుకుందామో తెలుసుకుందామండి. ఈ వీడియోలో చాలా సింపుల్గా క్లీన్ చేయొచ్చు, ఈజీగా క్లీన్ అవుతుందండి. చూసారు కదా బాటిల్ లోపల ఫంగస్ ఎలా వచ్చిందో, సైడ్స్ కూడా వచ్చిందండి ఫంగస్. ఇసుకతో కూడా చేస్తారు, కానీ ఇసుకతో మంచిది కాదండి. బ్రష్ ఉంటే బ్రష్ చేసుకోవచ్చు, కానీ అందరికీ బ్రష్ అవైలబుల్గా ఉండదు కదండి. అలాంటప్పుడు ఈ చిట్కా అనేది మీకు ఉపయోగపడుతుంది. కల్లుప్పు ఉంటుంది కదండి, కల్లుప్పు దొడ్డుప్పుని తీసుకొని బాటిల్లో వేసి అలా కుదపాలి. బాగా కుదిపి ఇలా మొత్తం కొంచెం కాస్త వాటర్ కూడా వేయాలండి. అందులో కొన్ని వాటర్ వేసి కుదపాలి. వాటర్ వేస్తే తొందర ఏం కరగదండి, అది కల్లుప్పు కదా, కొంచెం లేట్గానే కరుగుతుంది. అది కరిగేలోపు, ఎందుకంటే వాటర్ పడేసరికి అంతా కొంచెం స్ప్రెడ్ అవుతుంది, స్ప్రెడ్ అయ్యి నీట్గా క్లీన్ అవుతుంది. చూసారు కదా మొత్తం పోయిందండి అలా కుదిపేసరికి. పోయేసరికి ఇంకా నేను నెక్స్ట్ క్లీన్ వాటర్తో క్లీన్ చేయాలి. లోపలికి వాటర్ పోసి ట్యాప్ తిప్పి వాటర్ పోసి లోపల మొత్తం క్లీన్ చేసుకోవాలి. అలా కుదిపేసిన తర్వాత బాగా సైడ్లు మొత్తం అంతా కుదిపేసిన తర్వాత మళ్ళీ పైన ఇలా క్లీన్ చేసుకోవాలండి. మనం అంట్లు తోమే బ్రష్ ఉంటుంది కదా, అంట్లు తోమే బ్రష్తోని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఒక ఉప్పుతోనే అండి లోపల మొత్తం క్లీన్ చేసుకునేది, ఎందుకంటే అది మనం వంటల్లో వాడే ఉప్పు కాబట్టి మనకి ఏమీ హాని చెయ్యదు. అదే కొంతమంది ఇసుకతో కడుగుతారు, అలా క్లీన్ చేయొద్దండి. ఇసుకతో కడిగితే మొత్తం డస్ట్ పార్టికల్ అనేవి బయట, ఇసుకతో కడిగినప్పుడు మొత్తం డస్ట్ పార్టికల్స్ బయటికి రావండి. అదే ఉప్పు అయితే మొత్తం వాటర్లో కరిగిపోతుంది కాబట్టి ఏం కాదండి. మనం వాటర్ వేసినప్పుడు మొత్తం ఉప్పు కడిగిపోతుంది. చూసారు కదా మొత్తం ఫంగస్ అంతా పోయి ఎంత క్లీన్గా అయిందో వాటర్ బాటిల్.